వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. అయితే ఇవాళ సెకండ్ సాటర్డే కదా, నాకు హాలిడే అనమాట. సో మార్నింగ్ కొంచెం పీస్ఫుల్గా పడుకున్నాను, లేట్గా లేచాను. స్వాతికి అయితే స్కూల్ ఉంది. సో స్వాతి మార్నింగ్ వెళ్ళిపోయింది. బ్రేక్ఫాస్ట్లో అన్నీ అయిపోయినాయి. మార్నింగ్ హడావుడు అంతా అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ హడావుడు ఉందన్నమాట. సో ఈవేళ పొన్నగంటి కూర పప్పు చేస్తున్నాను. దానిలోకి పుల్కాస్ అయితే చాలా బాగుంటాయి. నాకు కూడా హాలిడేనే కదా, చేద్దామని చెప్పి మొదలు పెడుతున్నాను. సరే, అది ఎలా కలుపుతాను, నేను పుల్కాస్ ఎలా చేస్తాను, నేను అలా రావడానికి చాలా కష్టపడ్డాను. అంటే నాకు తెలియదు ఆ ప్రాసెస్. చేయగా ఇప్పుడు బాగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సరే, మీకు చూపించినట్టు కూడా ఉంటుందని చెప్పి ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా చాలా వర్క్ అయితే ఉంది, రండి చూద్దాం. ఇది మామూలు టైట్గా కలుపుకోవడమే, పిండి పూరి పిండిలాగా. సో మర్చిపోకండి, మనం ఎప్పుడు పుల్కా చేసుకున్నా సరే అందులో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ కానీ హాఫ్ టీ స్పూన్ కానీ షుగరు, కొంచెం పెరుగు. ఇది బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. పెట్టుకొని అంటే నాకు ఇంకా టైం ఉంది కాబట్టి, లేకపోతే యూజువల్గా నేను అది నానాలి చెయ్యాలి అని ఏం కాదు. ఇప్పుడు టైం ఉంది కదా, కలిపేసి పక్కన పెట్టుకుంటాను. మళ్ళీ ఇదిగోండి ఇలా కలుపుకున్నాను కదా. ఇప్పుడు ఏంటంటే మనకు ఇంకా టైం ఉంది కాబట్టి నేను మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటున్నాను. సో కర్రీ కూడా అయిపోయింది. పప్పు పొన్నగంటి కూర అన్నాను కదా, అదిగో కర్రీ కూడా అయిపోయింది. ముద్ద కూరలా ఉంటుంది అనమాట, పెసరపప్పు పొన్నగంటి కూర. అది పుల్కాస్లోకి అయితే చాలా బాగుంటుంది. సో అందరూ కలర్ఫుల్గా చేసుకొని తింటున్నారు కదా, ఇవాళ మనకు సెలవు కదా, మనం కూడా కలర్ఫుల్గా చేసుకొని తిందాం. నిన్న చేసుకున్న కర్బూజా జ్యూస్ ఉంది, ఈ రోటీసు, పుల్కాస్లోకి కూర. సో ఇవన్నీ చేసుకొని మన ప్లేట్ కూడా ఈవేళ కలర్ఫుల్గా చేసుకొని చూపిద్దాం, సరేనా? అనుకున్నాం కదా, ఇగో నేను ఎన్ని కావాలో వాటిని బాల్స్ కింద చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడేమో పెనం పెట్టేసుకొని సిమ్లో పెట్టుకున్నాను. మనకి చపాతీలు అయితే పెనం బాగా ఎప్పుడు హై ఫ్లేమ్ మీద ఉండాలి. మనం ఇప్పుడు చేసేది పుల్కాస్ కదా, ఎప్పుడు కూడా సిమ్లో ఉండాలన్నమాట. ఎందుకంటే మనం వేసిన వెంటనే అది ఎక్కువ కాలిపోకూడదు, మన పుల్కా అనేది ఎక్కువ కాలిపోకూడదు. అందుకని సిమ్లో పెట్టుకున్నాను. ఈ చపాతీని మరీ మందంగా కాకుండా తాటగానే చేసుకోవాలి. మనకి పూరి అయితే కొంచెం మందంగా ఉన్నా పర్వాలేదు. ఇది పుల్కాకి ఏంటంటే తాటగా సన్నగా ఉండాలన్నమాట. ఈలోగా నేను పెనం సన్నగా పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇలా లో ఫ్లేమ్లో ఉంది కదా, లో ఫ్లేమ్లోనే దానిపైన వేసుకున్నాను నేను. మనం ఏం నూనె లేకుండా చేస్తున్నాం కదా. ఇగో కొంచెం అటు ఇటు తిప్పుకునేలోగా నేను ఇక్కడ రెండోది రెడీ చేసుకుంటాను. సిమ్లోనే ఉంది కాబట్టి అది మనకి ప్రాబ్లం ఏం అవ్వదు. మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే అది రెడ్గా కలర్ రాకుండా చిన్నగా బబుల్స్ వస్తే చాలు అనమాట. ఇగో చూడండి, చిన్నగా బబుల్స్ వస్తున్నాయి కదా. పుల్కాస్కి మనం ముందుగా కూడా చేసి పెట్టుకోక్కర్లేదు, ఇలా ఒకటి అయ్యేటప్పటికీ ఒకటి చేసుకోవచ్చు. మనకు టైం కూడా కరెక్ట్గా సరిపోద్ది. చూసారా? ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను చూడండి, ఫ్లేమ్ పెద్దది పెట్టి దీని మీద పెడుతున్నాను. చూసారా ఎంత బాగా పొంగిందో, మొత్తం పూరీలా పొంగిపోయింది. మళ్ళీ సిమ్లో పెట్టేసుకోవాలి, మర్చిపోకూడదు. మనం సిమ్లో పెట్టుకోకపోతే ఏమవుతుందంటే మనం దానిపైన వేసినప్పుడే దానిలో కలర్ వచ్చేస్తుంది అనమాట, చపాతీలాగా. ఇదిగో ఇప్పుడు వేసాను కదా, నేను మళ్ళీ నెక్స్ట్ రెడీ చేసుకుంటున్నాను. మనకి టైం కూడా కరెక్ట్గా ఇదంతా ఇదే కలర్లో ఉండి కానీ వేగుతుంది.
లోపలంతా వేడెక్కింది కదా, ఇగో ఫ్లేమ్ పెంచుకున్నాను. అదిగో ఎంత బాగా పొంగించేసారా. మళ్ళీ ఫ్లేమ్ తగ్గించుకోవాలి, మర్చిపోకుండా తగ్గించుకోవాలి. నేను అంత చపాతీలు పుల్కాసు చేయడం అంత సరిగ్గా రాదు. మేము చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ పూరీసే అనమాట. సో అది నేను ఈ యూట్యూబ్ ఛానల్స్ అవి ఇవి చూసి ఏం చేస్తే ఇలా పొంగుతుంది అని చాలాసార్లు ప్రయత్నించి ఆఖరికి ఆ రెసిపీని నేను క్రాక్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేను ఎప్పుడు చేసినా సరే పుల్కాసు ఇలాగే వస్తాయి. వచ్చిన వాళ్ళకి అది చాలా సింపుల్ విషయమే, రాని వాళ్ళకి అదొక పెద్ద విషయం అన్నమాట. ఇగో మనం చేస్తూ ఉన్నట్టు కూడా ఉండదు, ఎందుకంటే ఒకటి చేసుకుండడం ఒకటేమో వేపుకోవడం మనకు ఖాళీ లేనట్టు అయిపోతుంది అన్నమాట పని. ఇది వేడిగా కర్రీతో తింటే చాలా బాగుంటుంది. జనరల్గా నేను పుల్కా చేసినప్పుడు పన్నీర్ కర్రీ చేస్తాను, కానీ ఈవేళ ఈ పొన్నగంటి కూర పప్పు చేశాను. దీంతో కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్. నేను మొత్తం 9 పుల్కాస్ చేశాను. ఈ 9 కూడా ఒకదాని తర్వాత ఇలా చేసుకుంటుంటే మనకి బోర్ కూడా కొట్టదన్నమాట ఈ పని చేసేటప్పుడు. ఎందుకంటే ఒక పక్కన చెయ్యడం, ఒత్తుకోవడం, ఇంకో పక్కన ఇది కాల్చుకోవడం, తిప్పుకోవడం, ఇది సరిపోద్ది. చూడండి, ఇక్కడ వేడెక్కుతుంది కదా, చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా. ఎంత బాగా పొంగుతుందో చూసారా. ఒక్కొక్కసారి అయితే అయ్యో మర్చిపోయి స్టవ్ ఆఫ్ చేస్తాను. ఒక్కొక్కసారి అయితే ఇది పొంగి బెలూన్లాగా టప్మని పేలిపోద్ది కూడా, అంటే అంత బాగా పొంగుతుంది అనమాట. ఆయిల్ లేదు, ఏమీ లేదు. చూసారా ఎంత బాగుందో పుల్కా, ఎంత బాగా పొంగిందో. ఈవేళ మన లంచ్కి ఇంకొక ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాను నేను. అదేంటంటే కొంచెం రైస్ దద్దోజనం తాలింపు వేస్తున్నాను. ఎందుకంటే జనరల్గా ఈ పుల్కాసు రోటీసు అంటే కొంచెం బాడీకి వేడి చేస్తుంది అని మేము అనుకుంటాం అనమాట ఆంధ్ర సైడ్ వాళ్ళు. ఏం చేస్తున్నానంటే కొంచెం రైస్ ఉంది, ఆ రైస్ని దద్దోజనం కింద తాలింపు చేస్తున్నాను. చూడండి టచ్ ఇస్తున్నాను. అదేంటి అనుకుంటున్నారా, కొంచెం రైస్ ఉంది, దాన్ని దద్దోజనం తాలింపు వేస్తున్నాను. ఎందుకంటే నేను మీకు ప్రామిస్ చేశాను కదా ఇవాళ మన ప్లేట్ కలర్ఫుల్గా ఉంటుందని. సో ఏంటంటే మళ్ళీ ఊరికే చపాతీలు తిన్నా కూడా ఎండాకాలం కదా వేడి చేసి వస్తుంది అని చెప్పి కొంచెం దద్దోజనం తాలింపు వేస్తున్నాను. సో మన ప్లేట్ని ఎలా డెకరేట్ చేద్దామో చూద్దురు కానీ. ఇదిగో పెరుగన్నం కలిపేశాను, దానిలోకి ఇదిగో పోపులన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇంకా వేయించేసి అందులో వేసాడు.
పోపు బాగా వేగిపోయింది కదా. సో ఇందుకే అసలు విషయం ఏంటంటే ఆ పెరుగన్నాన్ని ఉప్పు కలపడం చెప్పాను నేను. ఇప్పుడు కలుపుతాను. ఇంకా నయ్యం తినేటప్పుడు గుర్తు రాలేదు. నేను ఇంత డెకరేట్ చేసిన ప్లేట్ కాస్త ఓకే. సో ఇప్పుడు ఇందులోకి కొంచెం తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకుంటే అబ్బబ్బా పోపు మంచి మంచి భలే వాసన వస్తుంది. ఇప్పుడు మన ప్లేట్ డెకరేట్ చేసే టైం వచ్చిందనమాట. ఓకే, ఇదిగో ఈ ప్లేట్లు చూసారా, మేము ఇక్కడ సనత్ నగర్ స్టీల్ మార్కెట్లో తీసుకున్నాం అనమాట. పిల్లలిద్దరి కోసం 2. ఓకే, ఇదేం కాదు, పోపు వేసినప్పుడు పడింది అందులో. ఇది ఈ గిన్నె కూడా ఈ ప్లేట్ అనమాట, కర్రీ వేసుకునే ప్లేట్. దీన్ని కూడా అలా సెట్ ఉంటుందని తీసుకున్నాం. ఇది ఎప్పుడో డీమార్ట్లో కొన్నవి. చూడండి ఎలా సెట్ చేస్తున్నాను. ఇవి 2 ప్లేట్లు తీసుకున్నాము. కూర ప్లేట్లు కూడా 2, ఇవి కూడా 2. ఫస్ట్ కర్రీ, ఓకే. మా సాత్వికి పెట్టాలి. ఇంకా ఇంకో రోటీలు చూసారా పుల్కాలు ఎంత మెత్తగా ఉన్నాయో. దీన్ని ఇలా పెడదాం. ఇంతకన్నా సౌత్ ఇండియన్ థాలీ ఉంటుందా చెప్పండి. సరే అండి. సో ఈవేళ ఈ వ్లాగ్తో నేను కంప్లీట్ చేస్తున్నాను. సో నా వీడియో కనుక మీకు ఇంతవరకు నచ్చితే కనుక నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, దానికి లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి, మరింత మందికి రీచ్ అవుతాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.